ఒక్కసారి ఊహించండి, రాత్రి 9 గంటలు, ఒక పెద్ద హాస్పిటల్, లోపల వందల మంది రోగులు. అచానక్గా ఆకాశం నుంచి భారీ శబ్దం, కొన్ని సెకండ్లలో అన్నీ బూడిద. మార్చ్ 16, 2026 రాత్రి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇదే జరిగింది. ఒక పెద్ద డ్రగ్ రిహాబ్ హాస్పిటల్పై ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఇది సాధారణ భవనం కాదు, వేల మందికి చికిత్స ఇచ్చే సెంటర్. అక్కడ ఉన్నవాళ్లలో చాలామంది సాధారణ ప్రజలు, పేషెంట్లు, డాక్టర్లు. అధికారులు చెబుతున్నదేమిటంటే 400కి పైగా మంది అక్కడే చనిపోయారు, ఇంకా వందల మంది గాయాలతో బయటపడుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వం సూటిగా చెబుతోంది, ఈ దాడి పాకిస్తాన్ చేసింది అని. ఇది వాళ్ల దేశ సార్వభౌమాత్వానికి పెద్ద దెబ్బ అని. అంతేకాదు, ఇది వార్ క్రైమ్ కూడా కావచ్చు అని ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ఏమంటోంది అంటే, మేము టార్గెట్ చేసినది టెర్రరిస్ట్ గ్రూప్స్, ముఖ్యంగా టీటీపీ అని. హాస్పిటల్ను టార్గెట్ చేశామనే విషయం మాత్రం క్లియర్గా ఒప్పుకోలేదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇది ఒక్కరోజు జరిగిన విషయం కాదు. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య టెన్షన్ పెరుగుతోంది. బార్డర్ దాటే దాడులు, డ్రోన్ స్ట్రైక్స్, ఇప్పుడిది దాదాపు ఓపెన్ వార్లా మారుతోంది. కాని ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఒక హాస్పిటల్పై దాడి చేస్తే, అది నిజంగా టెర్రరిస్ట్ టార్గెట్ అయినా సరే, సివిలియన్స్ చనిపోతే అది జస్టిఫై అవుతుందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే అడుగుతోంది. ఇది తప్పా, లేక యుద్ధంలో జరిగే తప్పనిసరి నష్టం మాత్రమేనా? ఇంకా నిజం పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. కాని ఒక విషయం మాత్రం క్లియర్. ఈ దాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారబోతోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది యుద్ధం పీరు మీద జరిగిందా, లేక నిజంగా పెద్ద తప్పిదమా?